హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో మీరు చూసినట్టయితే నార్మల్గా నేను అడేనియం మొక్కలన్నిటి వీటికి ఈ పాండలాగా చేసినా కదా. అంటే గతంలో కొంచెం ముందు ఉండే, ఇప్పుడు కొంచెం మనం జరిపి ఈ ముందుకు ఈ విధంగా పెట్టినాం కదా. ఈ అడేనియం మొక్కలు ఇట్లా పెట్టిన తర్వాత మనం లోపల మాత్రం దగ్గరగా మనం కొన్ని జామ మొక్కలు పెడదాం అనుకున్నాము. కాకపోతే నేను ప్రస్తుతానికి ఏంటంటే 2 మొక్కలు మాత్రమే జామ మొక్కలు పెట్టిన. అంతకుముందు 2 మొక్కలు ఉన్నాయి. నేను దగ్గర పెడదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే నేను అవి రాజమండ్రి నుండి తీసుకొచ్చిన మొక్కలు, అవి ఇంతకుముందు మీకు వీడియోలో కూడా చూపించిన కదా. ఆ విధంగా నేను రాజమండ్రి నుండి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ మొక్కలకి ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే మరీ దగ్గర పెడితే పండుగ కానీ ఇంకా వేరే ఇతరత్ర కొన్ని కాయలకు ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో నేను కొంత వాటికి విశాలంగా ఉండాలి స్థలం అన్నట్టుగా నేను ఆ విధంగా పెట్టిన. సరే, ఏదేమైనా కానీ ఈ పాండ్ అనేది నిర్మించిన తర్వాత నేను న్యాచురల్గా నా దగ్గర రాళ్ళతోనే కట్టిన కదా. ఈ మధ్యలో స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో మాత్రం నేను కొంతవరకు ఈ ఖాళీ స్థలాలల్లో నేను కూరగాయలకు సంబంధించిన మొత్తము ఆకుకూరలు ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తున్నాయా, ఇట్లా వరుస మీరు కొంచెం కరెక్ట్ గమనిస్తే అవపడతాయి. ఈ మొలకలు అనేది వస్తున్నాయి. మిస్టేక్ ఏంటంటే ఇది ఇట్లనే వదిలిపెడితే జాక్ బ్రౌన్ 2 డాగ్స్ ఉన్నాయి కదా, వాటితో పాటుగా కోళ్ళు, నాటుకోళ్ళు, వీటి మించి అటు ఇటు పోవడము. ఇప్పుడు ఈ ప్లేస్ నుండి ఆ గ్రౌండ్లోకి ఇటు పోతాయి. ఇవి మొత్తము కంప్లీట్గా తొక్కేసరికి మొలకలు ఏం రాలేదు, విపరీతమైన తొక్కుడు తొక్కినాయి. అందుకోసం నేను చిన్నగా ఏదేమైనా కానీ కుక్కలు ఇట్లా ఇటు నుండి అటు పోకుండా కొంచెం వీటిపైన తొక్కుడు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో జస్ట్ ఇవి నేను మీరు గమనించవచ్చు. ఇవి పట్నం తుమ్మ కట్టెలు. ఇవి ఇక మనం పెద్ద లెవెల్లో పెట్టాలంటే ఇప్పుడు వీటికి మనం న్యాచురల్గా పెట్టాలనే ఉద్దేశంతో సరే ఈ సైజ్ సరిపోతుంది అనే ఉద్దేశంతో నేను పట్నం తుమ్మ ముళ్ళకు సంబంధించిన అవి తీసుకొచ్చి కొట్టి ఒక 2.5 ఫీట్ల వరకు హైట్ ఉంచి, అంటే ఇక ఇంతకు మించి మనకు కుక్క అనేది మనకు అటు సైడ్ దాటాలనే ఇబ్బంది అవుతుంది. దానికి నా దగ్గర ఒక జేవైరు, అదేవిధంగా మధ్యలో మాత్రం ఒక తాడు పెట్టేసి కింద మాత్రం కొంచెం ఆ పట్నం తుమ్మ కట్టెలేదు మీరు గమనించవచ్చు. ఇవి కొంచెం లైట్గా అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి. కింది వైపుకి ఏంటంటే కొన్ని నాటుకోళ్ళు అటు పోయినప్పుడు కొంచెం ఇవి అడ్డుకుంటాయనే ఉద్దేశంతో కింది సైడ్ మాత్రం నేను అవి పెట్టినా. మీరు చూసినట్టయితే గమనించండి. సేఫ్టీ ఏంటంటే మనకు ఏది అటు పోకుంటుంటే మాత్రము ఈ పాండ్లల్లో మనం వేసిన ప్రతి కూరగాయలు, ఆకుకూరలకు సంబంధించింది కానీ లేదా కూరగాయలకు సంబంధించింది కానీ కంపల్సరీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పర్లేదు, ఇప్పుడు మనకి ఇదైతే కుక్క దాటకుంటున్నది. ఒక్కటి మాత్రం ఇది ఒక్కటి ఈ సైడ్కి మాత్రం కట్టే ప్రయత్నం చేస్తా. మళ్ళీ అది కొంచెం స్థలం ఉంటే ఏంటంటే ఇవి చెట్లలో పడుకుంటాయి అన్నట్టు అలవాటు కిక్కని చేయాలి. మళ్ళీ ఈ కింద నుండి దూరుతాయి కాబట్టి మధ్యలో కూడా ఒకటి కట్టే ప్రయత్నం చేస్తా. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే మనం ఈ విధంగా మనకు ఈ లోపల మొక్కలకు సేఫ్టీ ఉంటుంది. దాంతో పాటుగా మనకు ఈ ఎడ్జెలు ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్కి మనము టమాటా మొక్కలు, ముఖ్యంగా టమాటా మొక్కలకి ఏంటి అంటే భూమి పైన ఇట్లా మామూలుగా నేరుగా ఇట్లా పెట్టే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే నా దగ్గర నాటుకోలు కానీ కుక్కలతో కూడా కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి టమాటా చెట్లు. అవి అయితే మనం సాధారణంగా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటి పైన కూడా ఏదైనా చెట్టు పెరిగే కొద్దీ మనం వీటికి ఎక్కిస్తే మనకి ఇది తీగలాగా టమాటా చెట్లు కూడా మనం పైకి వేస్తే మనకు ఒక ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధంగా కట్టుకున్నందుకు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.